అందరికీ నమస్కారం. ఇవాళ the first and main reason I came here is to thank Damu for all the hard work he did for all of us. మా అందరికీ ఫిల్మ్ ఇండస్ట్రీలో దాముని చేంబర్ చూసుకో, కౌన్సిల్ చూసుకో అని చెప్పి అతన్ని గాలి పీల్చకుండా అన్నిటినీ చూసుకుంటూ ఉన్నాడు. సో దాము, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద ఎక్స్ట్రాడినరీ వర్క్ దట్ యూ డన్ దేర్. రియలీ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ అగైన్. చాలాసార్లు వచ్చి అడిగాడు ఎందుకే నన్ను ఇక్కడ తోశారని చెప్పి. అరవింద్ గారు నేను ఆ రోజు తోసాం దాముని, నువ్వు వెళ్ళి చూసుకోమని. డిడ్ అ గుడ్ జాబ్. నౌ విల్ ట్రై టు డూ సంథింగ్ బెటర్ దేర్. ద నెక్స్ట్ థింగ్ ఇస్ ది అదర్ చాలా హ్యాపీ థింగ్ ఇస్ దట్ ఈషా has done so well for Damu. Congratulations to the entire team that made Isha a successful film. Congratulations Bunny and Vamsi for bringing this forward and putting your effort to get this done. Srinivas, congratulations for writing, the stars, all of you. అంటే ఏం చూపెడుతుందంటే if there are sincere efforts we will never fail. అనవసరంగా చిన్న సినిమా పెద్ద సినిమా ఇట్లాంటివన్నీ those are all standard words. For a better word probably we are independent cinema అని అలా పిలుచుకోవాలి తప్ప ఈ చిన్న పెద్ద doesn't even sound nice. To call us small, రిపీటెడ్గా చూసాం. ఇప్పుడే కాదు, ఫ్రమ్ అ లాంగ్ టైమ్ ఆల్వేస్ ఇఫ్ అ ఫిలిం ద కాంటెంట్ ఇస్ గుడ్ ఇట్ విల్ వర్క్. ఆడియన్స్ వాంట్స్ అ గుడ్ స్టోరీ అండ్ దే విల్ కమ్ అండ్ వాచ్ ఇట్. ఊరికే అది లేదు ఇది లేదని కంప్లైంట్ చేయకుండా యు మేక్ అ ఫిలిం. డెఫినెట్లీ అందరూ మార్కెట్ని ఆలోచించి దెర్ ఇస్ అ మార్కెట్, దెర్ ఆర్ ఆడియన్స్. వాళ్ళు ఒక స్పెషల్ ఎఫర్ట్ పెట్టి బయటకు వచ్చి సినిమా చూడాలి. It's not just their money, it's also their time. వాళ్ళు ఒక 3-4 hours they have to leave their house, come watch it. So మన content, is it compelling enough for them to come and spend that time is the question మనం as filmmakers we have to ask. If we ask that question, if you are really making compelling content all over the country, such films will run well. ఇప్పుడు ఇందాక నాగేంద్ర గారు was mentioning చాలామంది చాలా రోజులు యంగ్ డైరెక్టర్స్, యంగ్ స్టోరీ రైటర్స్ స్క్రిప్ట్ పెట్టి తిరుగుతూనే ఉంటారు. 5-6 సంవత్సరాల తర్వాత ఓకే అవుతాయి అని. అది ఇవాళకి ఏం కొత్త కాదు. మా ఫాదర్ ఫస్ట్ ఫిలిం కూడా నరసరాజు గారిని బుక్ చేశారు డైలాగ్స్ రాయటానికి. కానీ కథ కోసం వెతుకుతూనే ఉన్నారంట, ఎవరో కథ చెప్పలేదు. ఒకరోజు బీచ్లో కూర్చుంటున్నప్పుడు నరసరాజు గారు ఒక కథ చెప్పారు, అది రాముడు భీముడు. కానీ ఆ కథ చాలా ఆఫీసెస్కి చాలామందికి ఆయన చాలాసార్లు చెప్పారు, చాలా చోట్ల రిజెక్ట్ అయింది. మా ఫాదర్ అది నచ్చి రామారావు గారి దగ్గరికి తీసుకెళ్లారు, రామారావు గారికి నచ్చి సినిమా చేశారు. సో దట్ ఎఫర్ట్ ఆల్ న్యూ డైరెక్టర్స్, ఆల్ న్యూ స్టోరీ రైటర్స్ హ్యావ్ టు పుట్ ఇట్. whenever it is destined to happen, it will happen. So don't lose hope that somebody has rejected or somebody has accepted it. In life, whatever is destined is going to happen. Just have patience, it will all happen. There are enough positive people in this world to take our dreams, to take our things forward. Let us not look at the negative side of the whole thing. Just look at things positively and something good will definitely happen to us. Every morning, just keep that in mind. I think that will really do it. So what else, Damu? Really happy that you got a hit. I'm so happy. Thank you. Thank you all so much. Thanks, Suresh. At a very short notice, you have been here. Thank you very much for coming. Thanks. Thank you, Suresh Babu Garu. Thank you so much for coming and gracing the event.